అయిపోయింది, గ్లాసులు ఖాళీ అయ్యాయి, తర్వాత రోజు ఉదయం మొదలైంది. కానీ మద్యం ప్రభావం మాత్రం అక్కడితో ఆగిపోదు. చాలామందికి తెలియని నిజం ఏంటంటే ఆల్కహాల్ కొన్ని గంటలు కాదు, కొన్ని రోజుల పాటు కాదు, మన శరీరంలో చాలా కాలం పాటు తన జాడలను వదిలిపెడుతుంది. ముందు రోజు రాత్రి తాగిన మద్యం తర్వాతి రోజు మాత్రమే కాదు, నెలల పాటు శరీరాన్ని ప్రభావితం చేస్తుందన్న విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజులలో పార్టీల్లో మద్యం సేవించడం సర్వసాధారణ అలవాటుగా మారిపోయింది. కొందరికి ఫ్రీగా దొరుకుతుందని తాగితే మరికొందరు హ్యాపీ మూడ్ కోసం తాగుతారు. కానీ రాత్రి తాగిన తర్వాత వచ్చే హ్యాంగ్ ఓవర్ మాత్రం మరుసటి రోజు ఉదయం వరకు వెంటాడుతుంది. అసలు ఆ హ్యాంగ్ ఓవర్ ఎందుకు వస్తుంది? ఆల్కహాల్ మన శరీరంలో ఎంతకాలం ఉంటుంది అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. మనం మద్యం తాగిన వెంటనే అది జీర్ణం అయిపోతుందని చాలా మంది అనుకుంటారు, కానీ వాస్తవం అలా కాదు. ఆల్కహాల్లో సుమారు 20% కడుపులోనే ఉండిపోతుంది. మిగిలిన 80% చిన్న పేగుల ద్వారా నేరుగా రక్తంలోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి అది శరీరం మొత్తం ప్రయాణించి చివరకు కాలేయానికి చేరుతుంది. ఆల్కహాల్ను విచ్ఛిన్నం చేసే ప్రధాన బాధ్యత మొత్తం కాలేయం పైననే ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మద్యం ప్రభావాన్ని తట్టుకోగలం. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన కాలేయం గంటకి ఒక సాధారణ పానీయాన్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. అంతకంటే ఎక్కువ మద్యం తీసుకుంటే అది శరీరంలో పేరుకుపోతుంది, వివిధ అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ రక్తంలో దాదాపు 6 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. దీనిని రక్తం ఆల్కహాల్ సాంద్రత ద్వారా కొలుస్తారు. అందుకే తాగిన చాలా గంటల తర్వాత కూడా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం అవుతుంది. శ్వాసలో ఆల్కహాల్ జాడలు 12 నుంచి 24 గంటల వరకు గుర్తించవచ్చు. మూత్రంలో అయితే సాధారణంగా 12 నుంచి 48 గంటల వరకు ఆల్కహాల్ ఆనవాళ్లు ఉంటాయి.